ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీమన్నారాయణ. సాధనమగు ధర్మము పరమోత్మాపాసనము అనగా భక్తి. అది కలుగుటకు ఫలమును కోరక కర్తవ్యముగా భావించి వర్ణాశ్రమ ధర్మములను ఆచరించి దానిచే ఆత్మస్వరూపము ఎరిగి శమధమాదులు కలిగి సత్సంగతి యందు రుచిని లభించవలెను. దానిచే ఏ ఫలము కోరక మధ్యలో విచ్ఛేదము లేక భగవంతుని ప్రీతితో ఎడతగిగా స్మరించునట్టి భక్తి కలుగును. అందుచే భక్తికి సాధనమగు ధర్మమే పరమధర్మము. దానిచే మనసు సుప్రసన్నమగును. జ్ఞాన భక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు అనడి 6 గుణములు పూర్ణముగా గల భగవానుడగు వాసుదేవుని యందు నిరతశయ ప్రీతితో ఎడతెగక స్మరణ సాగినచో అది వైరాగ్యమును కలిగించును. లౌకిక విషయముల కంటే విలక్షణముగు భగవంతుని యందు ప్రీతి కలుగుటచే ఇతర విషయములందు ప్రీతి తగ్గును. ఎడతెగక భగవాన్నే స్మరించుటచే భగవత్ సాక్షాత్కారం కలుగును. శరీరధారియగు ప్రాణి కర్మ చేయుట తప్పదు. మానవుడై జన్మించిన వాడు ధర్మమును ఆచరించక తప్పదు. ఆ ధర్మాచరణము భగవత్ కథలయందు రుచిని కలిగింపవలెను. అట్లు భగవత్ కథలయందు రుచిని కలిగింపని ధర్మాచరణము శారీరకముగా శ్రమయే గాని నిరర్ధకము. ధర్మాచరణము మోక్షమునకు సాధనము కావలెను. మోక్ష సాధనము కానినాడు ధర్మము అర్థమును అనగా ధనమును సంపాదించుటకు ఉపయోగపడును. ధనము ధర్మమునకు ఫలము కాదు. మోక్షమునందు ప్రవర్తింపచేయక ధన సంపాదనకే ఉపయోగించడి ధర్మము పురుషార్థం కాదు. ధనమును ఆర్జించినందుకు ప్రయోజనము ఆ ధనముతో ధర్మమును ఆచరించుటయే కాని ఆ ధనముచే కోరికలను నెరవేర్చుకుంటకు కాదు. అన్నపానాదులను ఆర్జించుటకే ధనము అయినచో అర్థము పురుషార్థం కాదు. అన్నపానాదులను సాధించి ఇంద్రియములను తృప్తి కలిగించుకొనుట కామపురుషార్థమునకు సాధనము కాదు. శరీరమును ధర్మాచారమునకు నిలుపుకుంటేయే అన్నపానాదులను స్వీకరించవలను కానీ ఇంద్రియ తృప్తి కొరకు కాదు. అన్నపానాదులను ఆర్జించి శరీరమును నిలుపుకొనుట మరలా ధర్మమును ఆర్జించుటకు కాదు. శరీరమును నిలుపుకొని దానిచే తత్వవిచారము చేయుటకు అట్లు ఉపయోగించిన వాడు అన్నపానాదులచే శరీరమును నిలుపుకొని జీవించుట వ్యర్థము. అందుచే మానవుడు శరీరంతో ఆచరించే ధర్మమును ఆచరించి తత్వజ్ఞానమును సంపాదించుటకే జీవించవలను. కానీ ధనమును ఆర్జించి అన్నపానాదులను సంపాదించుకొని ఇంద్రియ తృప్తితో సుఖముగా జీవించుటకు మాత్రం కాదు. ఎరుంగవలసిన తత్వము బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని 3 విధములుగా వ్యవహరింపబడును. ఆ తత్వము జ్ఞానస్వరూపము అనగా తనను తానే ఎల్లప్పుడూ ఎరుంగజాలినది. జ్ఞానమును గుణము కలది అనగా సర్వమును పూర్ణముగా ఎరుగగలది. దానితో సమానమైన వస్తువు గాని అధికమైన వస్తువు గాని రెండవది లేదు. అందుచే దాన్ని అద్వితీయమందురు. జాతి గుణము క్రియా ద్రవ్యము మొదలగు వాటిచే కలిగడి భేదములు గాని అవయవ భేదము గాని లేనిది. అన్నిటికంటే పరిపూర్ణముగా అధికమైన స్వరూపము గుణములు కలది కనుక బ్రహ్మము అందరు. జ్ఞాన సంకోచము కలిగి ఉన్న జీవులకు వికాసమును కలిగించుచున్నది కనుక బ్రహ్మము అనబడును. బృహతి ఇది బ్రహ్మ, బ్రహ్మయతి ఇది బ్రహ్మ అని బ్రహ్మశబ్దమునకు 2 ఉత్పత్తులు. స్వరూపములచే గుణములచే అన్నిటికంటే అతిశయించినది బ్రహ్మము. జ్ఞాన సంకోచము గలవానికి వికాసమును కలిగించున్నది కనుక బ్రహ్మము. ఈ తత్వమునే తరువాత సంకల్పముచే చేతనలవు జీవులను చైతన్యము లేని జడమగు ప్రకృతిని తనకంటే వేరుగా ప్రకటించి జీవుల కర్మానుగుణముగా ప్రకృతిని మలచి శరీరంలోని ఏర్పరచుటకు ముందు జీవుని ద్వారా ప్రకృతిలో ప్రవేశించెను. అట్లు సకల చేతన అచేతనముల యందు వ్యాపించి ఉండినది కనుక ఆత్మ అందురు. జీవుడు కూడా ఒక శరీరం నందు వ్యాపించి ఉండగలను గాని జ్ఞాన సంకోచముచే అంతటా వ్యాపించి ఉండడు. కానీ పరమాత్మ నిత్యము అసంకుచితమైన జ్ఞానము కలవాడు అవుటచే అన్నిటి యందు పూర్తిగా లోన వెలుపల కూడా వ్యాపించి ఉండును. దానిని వ్యాపించి ఉండగల తత్వము వేరొకటి లేదు. కావున దానినే పరమాత్మ అందురు. ఈ తత్వము కళ్యాణ గుణములు కలది, ఏ దోషము అంటనిది. అందుచే దానిని భగవాన్ అందురు. భగవా ఆన్ అని భగవాన్ అను పదమును విభజించవలెను. జ్ఞానము, వీర్యము, శక్తి, బలము, ఐశ్వర్యము, తేజస్సు
అను గుణములలో రెండు గుణములు భ గ వ అను 3 అక్షరములకు అర్థము, అనగా 6 గుణములు కలవాడు. అన్ అను అక్షరములు తలక్రిందులుగా చేసినను అన్ ప్లస్ ఆ ఈక్వల్ టు నా అగును. హేయ గుణములు లేనివాడు అని అర్థము. దోషములు అంటనివాడు, కళ్యాణ గుణములు కలవాడు అని భగవాన్ అను శబ్దములకు అర్థము. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ అను పదములచే తెలియజేయబడు తత్వము ఒక్కటే. జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయుచు మోక్షమును వసంగడి తత్వము బ్రహ్మము అందురు. ఆ తత్వమే జీవుల్లో ప్రవేశించి నియమించునది అని తెలియజేయుటకు పరమాత్మ అని వ్యవహరింతురు. కళ్యాణ గుణములు కలది, హేయ గుణములు లేనిది అని భగవాన్ అను పదమును తెలియజేయను. ఈ 3 పదములచే తెలియజేయబడు తత్వము ఒక్కటే, అదే ఎరుంగదగినది. ఆ బ్రహ్మతత్వమును శ్రద్ధగల మునులు జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి చేతను శాస్త్రానుగృహీతమగు జ్ఞానము చేతను తమ ఆత్మలో అంతరాత్మగానున్న భగవాన్ని దర్శింతురు. ఋషులు వర్ణాశ్రమ విభాగం అనుసరించి ధర్మాచరణను తప్పక చేయవలెను. కానీ ధర్మాచరణకు ఫలము భగవానుకు ప్రీతిని కలిగించుటయే. సకల పురుషార్థములలో శ్రేష్టమైనది భగవత్ప్రీతియే. అట్టి భగవాన్ను గూర్చి ఏకాగ్రముగు మనసుతో ఎల్లప్పుడూ వినవలెను, కీర్తించవలెను. ప్రేమతో మనసులో స్మరించుటయే భక్తి. ధర్మాచరణను నేర్పుగలవారు ఆ ధర్మముచే భక్తిని పొంది తాము ఆచరించుచు కర్మలచే బంధింపబడకుండా వీడని ముడిని కత్తితో ఛేదించినట్లు కర్మగ్రంథిని ఛేదించుకుందురు. కర్మబంధనము తెగకోసలి కృష్ణభక్తిని ఎవరు కోరుకుండను? ధర్మము ఆచరించుచున్న భగవత్కథలయందు రుచి సాక్షాత్తుగా కలగదు. దానికి తోడుగా మహాపురుషుల సేవనము, పుణ్యతీర్థ సేవనము చేయుచుండవలెను. పుణ్యముగు కృష్ణకథా శ్రవణము సత్పురుషుల హృదయమునందు నిలిచి భక్తియోగము పుట్టుటకు ప్రతిబంధకములుగా పాపములు తొలగించును. నిత్యము భగవద్భక్తులను సేవించుచు భగవద్గుణములను వినుచుండుటే అమంగళములు నశించును. భగవాని యందు దృఢమైన భక్తి కలుగును. భక్తి కలుగుగానే మనసుకు చాంచల్యము కలిగించడి రజస్తమో గుణములచే కలిగడి కామము, లోభము మొదలగు వికారములు నశించును. వాటిచే మనసు ఆక్రమింపబడక సత్వగుణము స్థిరముగా కలిగినదై ఉండును. ఈ విధముగా మనసు ప్రసన్నము కాగా భగవద్భక్తి యోగము వలన భగవత్స్వరూపము యొక్క సాక్షాత్కార రూపముగు జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానమే పరభక్తికి ఫలం. తనలో సర్వనియామకుడగు భగవానుడు మానసికంగా దర్శింపబడుచుండెను, అనగా హృదయంలోని భగవానుడు స్థిరంగా దర్శించబడుచుండెను. అప్పుడు భగవత్ప్రాప్తికి ప్రతిబంధకములగు పూర్వాఘములు, ఉత్తరాఘములు, అనగా అంతకుముందు నిలిచియున్న సంచిత పాపములు, ముందు అనుభవింపదగియుండు అగామి పాపములు నశించును. పాపములు నశించుటచే భగవత్ స్వరూప రూపగణములయందు కలిగడి అన్యదా జ్ఞానము, విపరీత జ్ఞానము, అజ్ఞానము అనువానిచే కలిగడి సంశయములు దూరమగును. అట్టి సంశయములు ఉన్నంత వరకు హృదయమును పట్టి వదలకుండా పీఠముడి వలె పెనవేసుకుని ఉన్న అహంకార మమకారములు వదిలిపోవను. నిరంతరము భగవంతుణ్ణి ధ్యానించుచుటే, కీర్తించుటచే ముందు పూర్వజన్మలో ఉన్న పాపములు, సంచిత పాపములు అన్నీయూ నశించును. అందుచే నిరతిశమైన శ్రేయస్సును పొందడి సాధనమును ఎరింగిన వారు ఆత్మనైర్మల్యము కలిగించు వాసుదేవుని యందు భక్తిని అలవర్చుకుందురు. ప్రకృతికి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణములు సహజముగా ఉండెను. ఇవి బాధింపబడవు. భగవాన్ యందు భక్తి కలిగిన వానికి పాపములు అన్నీ నశించి రజస్సు, తమస్సు అనే యొక్క గుణములు ఎటువంటి బాధను కలిగించవు. అచేతనముగు ప్రకృతి సృష్టికి ముందు సూక్ష్మరూపంలో నామరూప విభాగము లేనిదే జీవులతో పాటు పరమాత్మ చేరియుండును. సృష్టించవలనని సంకల్పము కలిగిన పరమాత్మ సృష్టికి అనుగుణముగా కాలము రాగానే రజోగుణము ప్రధానంగా బ్రహ్మయను పేరు గల శరీరంలోనున్న జీవునిలో చేరియుండును, జగత్తును సృష్టించును. తమోగుణము ప్రధానంగా గల శరీరంతోనున్న హరుడు అనడి జీవనంలో చేరి లయమును చేయును. వారి మధ్యలో పరమపురుషుడగు నారాయణుడే
స్వయముగా జగత్తు యొక్క రక్షణకై విష్ణువు అనే పేరుతో నుండును. అందుచేత ఒకే పరమపురుషుడు సృష్టి స్థితి లయములకై బ్రహ్మ విష్ణు శివ అన్న పేర్లను పొందుచున్నాడు. అందు విష్ణువు సత్వగుణము ప్రధానముగా గల శరీరము కలవాడగుడిచే జ్ఞానమును వృద్ధి పొందించును. అతడే సర్వ జగత్కారణము అగుటచే ఆయనను భజించిన వారులకు జ్ఞానము కలుగును. ఆయనను కీర్తించిన వారికి జ్ఞానము కలుగును. సంసారము వీడును, పరమధామము లభించును. 3 గుణములు ప్రకృతికి చెందినవే అయినను సత్వగుణము ప్రధానముగా గల మూర్తిని విష్ణువుని ధ్యానించుట చేతనే జ్ఞానము మోక్షము లభించును. కాష్టములు పృథివీ పరిణామములు. కాష్టము నుండియే అగ్నికి ముందు పొగ ఉత్పన్నమగును, తర్వాత అగ్ని బయల్పడును. ధూమము ప్రకాశింపదు, ప్రకాశింపజేయదు. అగ్ని తాను ప్రకాశించును, ఇతరములు ప్రకాశింపజేయును. అది వేదస్వరూపమగుడిచే స్వర్గమును ప్రసాదించును. అందుచేత తమోగుణము ప్రధానముగా గల శరీరము కంటే రజోగుణము ప్రధానముగా గల శరీరము కంటే ప్రత్యేకమైన సత్వగుణమే ప్రధానముగా గల శ్రీ మహావిష్ణు స్వరూపమే మోక్షప్రదము. శ్రీ మహావిష్ణు స్వరూపమే మోక్షప్రదము. అందుచేతనే పూర్వకాలంలో మునులు రజస్తమో గుణములు సంబంధము లేని సత్వగుణమే ప్రధానముగా గల శరీరము గల భగవానుడగు అధోక్షుజుని ఉపాసించరే. ఎవరు అట్టి ఉపాసన చేయుదురో వారే శ్రేయస్సును అందగలవారగుదురు. మోక్షమందు ఇచ్చగలవారు సత్వగుణ ప్రధానులై అసూయ లేని వారై ఘోర రూపములు గల భూతపతులకు రుద్రాదులను తమ ప్రధానులను విడిచి శుద్ధసత్వమును ప్రవర్తింపజేయు నారాయణుని రూపములనే భజించుచుందరు. విష్ణు భక్తులు దేవతాంతరములయందును వారిని ఉపాసించు వారి యందును అసూయులేని వారై ఉందురు. రజస్తమస్సులు ప్రధానముగా గల రజస్తమ స్వభావులు గల పితృదేవతలను భూతపతులను రుద్రాదులను ప్రజాపతులకు హిరణ్య గర్భాదులను ఇతర దేవతలను సంపద కొరకును ఆధిపత్యము కొరకును సంతానము కొరకును ఆరాధించుచుందురు. వేదములు పూర్వోత్తర భాగములలో వాసుదేవుని గూర్చియే ప్రధానముగా ప్రతిపాదించుచున్నవి అయి ఉండును. పూర్వభాగములో అగ్ని మొదలగు దేవతలను ఉపాసించిన యాగములు ప్రతిపాదించబడినను అవి అన్నియు అగ్ని మొదలగు దేవతలలో అంతర్యామిగా నుండు వాసుదేవుని ఆరాధనను ప్రతిపాదించుచున్నవే. యోగాభ్యాసాదులు ఇతర కర్మలు కూడా వాసుదేవుని గూర్చి ప్రవర్తించున్నవే. జ్ఞానము వాసుదేవునే ప్రతిపాదించుచున్నది. తపస్సు వాసుదేవుని గూర్చియే చేయబడినది. ధర్మము వాసుదేవుని ప్రీతికే సాగునది. ధర్మములచే పొందబడినవి అన్నియు వాసుదేవుని అనుగ్రహముచే లభించుచున్నవే. సృష్టికి ముందు భగవానుడు వాసుదేవుడే తన సంకల్పముచే నామరూపములు గల స్థూలముగా జగత్తును సృష్టించెను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. వాసుదేవా ఆనాడు సృష్టికి ముందు చేతనాచేతనములు సూక్ష్మములై వాసుదేవునితో చేరియుండుటచే ఒక్కడే ఉన్నట్లు ఉండును. తర్వాత సత్వ రజ స్తమోగుణములు గల తన శరీరంగా గల ప్రకృతిచే మహత్తు మొదలు పృథ్వీ వరకు పరిణమించు స్వభావము గల ప్రకృతిని పరిణమింపజేసి అందు వ్యాపించు శక్తి గల తాను వ్యాపించి స్థూలముగు నామరూపములు గల పదార్థములలో వ్యాపించి ఉండియు అందరిలో దోషములు అంటని వాడే నిర్గుణుడై ఉండును. అగ్ని ఆవిర్భవించుటకు కర్ర తృణము పర్ణము శాఖమున్నగునవి అనేకములు భిన్న భిన్న నామరూపములుగా గల కారణములుగా కనపడుచుండును. కానీ అన్నిటి నుండి వెలుగుడు అగ్ని వాటి నామరూపములతో సంబంధము లేక అగ్నిగానే ఉండును. అట్లే పరమాత్మ జీవశరీరకుడై దేవ మనుష్య తిర్యక్ స్థావర రూపములు దాల్చిన ప్రకృతి వికారముల యందు ఉండియు తానుగానే ఉండును. పరమాత్మకు శరీరముగా అనగా అధేయమై విధేయముగా నియామ్యంగా ఉన్న ప్రకృతి పురుషుల వలె పరమాత్మకు నానాత్వము గాని వికారము గాని ఉండదు. అతడు ఎప్పుడూ ఏకరూపుడే. అట్లే ప్రకృతి వికారములకు భూతములు అనగా పృథివ్యాధులు వాని సూక్ష్మరూపములకు శబ్ద స్పర్శాదులు స్కోద్ధాత్రాది ఇంద్రియములు వాగాది కర్మేంద్రియములు మున్నగు వానిలో జీవుని ద్వారా వ్యాపించి ఉండి వాని గుణములను గంధాదులను జీవుని ద్వారా అనుభవించుచుండును. కానీ స్వయముగా అతడు విషయములకు భోక్త కాడు. అంతర్యామి అగుటిచే జీవుని ద్వారా పుణ్య
పుణ్యకర్మలు చేయుచుండును. కానీ తాను జీవునిచే చేయించువాడే గాని తాను చేయువాడు కాదు. భగవానుడు ఈ లోకములో నామరూపములతో అవతరించుట, లోకములను సృజించుట, వారిని రక్షించుటకు, వారిని ఉజ్జీవింపచేయుటకే గాని వేరొకటి కాదు. ఆ స్వామి తిరియక్కులలో, దేవతలలో, నరులలో తానొకడుగా దిగివచ్చి తన కథలచే, తన చేష్టితములచే లోకులను రక్షించుచుండును. భగవానుడు లోకమును సృజించుటకు జీవులతో కూడిన శరీరములు తన రూపంగా స్వీకరించి పురుష రూపమునందుండును. 11 ఇంద్రియములు, పంచభూతములు కలిసి 16 భాగములతో కూడిన అండమునకు కారణమైన సమిష్టి తత్వమును శరీరముగా స్వీకరించి విరాట్ పురుషరూపుడయ్యను. దాని నుండియే బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండమునందలి కార్యవర్గమును సృజింపబడినవి. ఆ పురుషరూపమున ఉన్న భగవానుడు జలములలో శయనించి యోగ నిద్రను సేవించుచుండును. అనిరుద్ధుడు అని పేరు గల ఆ పురుషుని యొక్క నాభి అనడి ప్రహదముగా పుట్టిన తామర పువ్వు నుండి మరీచ్యాది ప్రజాపతులకు ప్రభువగు చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించెను. మొదట లోక సృష్టి చేయవలనడు కోరికతో భూతేంద్రియ అభిమానియగు పురుష రూపమును అనగా అనిరుద్ధు రూపమును స్వీకరించెను. ఈ భగవద్రూపమే నానా విధములగు అవతారములకు మూల కారణము. సమస్తమైన జగత్తును సృష్టించు చతుర్ముఖుడు పుట్టినది ఆ పురుషుని నాభి కమలమునందే. ఆ రూపమున విశుద్ధమగు సత్వగుణము కలది. వినాశము మొదలగు వికారము లేనిది. అది అప్రాకృతము. ఆ అనిరుద్ధ రూపియగు భగవాని యొక్క అంశాంశ చేతనే దేవాదులు సృష్టించబడినారు. ఆ పరమపురుషుడే సహస్రపాదములతో, భుజములతో, సహర్ష శిరములతో, శ్రవణములతో, నాసికలతో, కిరీట అంబర కుండలాది ఆభరణములతో ప్రకాశించువాడు. దాన్ని జ్ఞాననేత్రము గల మహాపురుషులు దర్శింతురు. దీని నుండియే దేవ తిరియక్ స్థావరాది నానారూపంలో ఆవిర్భవించినవి. ఆ పరమపురుషుడే చతుర్ముఖుడు అను శరీరము కలవాడే మొదట సనకాది కుమారులను సృష్టించినాడు. వారు బ్రహ్మచర్యమును అనగా భగవదుపాసనము చేసిరి. ఈ విధముగా అనిరుద్ధుడి నుండి మొట్టమొదట వెలువడిన చతుర్ముఖ సనకాదులు భగవానుడగు నారాయణుని ప్రథమ రూపము. ఇది అవతారం కాదు, జీవుల్లో ప్రవేశించి తన అంశచే భగవత్తత్వమును ప్రకాశింపచేసిన అనుప్రవేశ అవతారము. భగవాన్ని రెండవ అవతారము వరాహ అవతారము. పాతాళమునకు తీసుకొని పోబడిన భూమిని జగత్తు యొక్క అభ్యుదయము కొరకు ఉద్ధరించవలనని యజ్ఞవరాహ రూపమున భగవానుడు స్వీకరించెను. ఇది భగవానుడు ఎత్తిన సాక్షాత్ అవతారము. మూడవ అవతారము ఋషి రూపమును స్వీకరించి జ్ఞానమును లోకమునకు అందించుటకు విచ్చేసినది. ఆ అవతారమే నారదుడు. ఆ అవతారమునందు భగవానుడు దేవీ ఋషియగు నారదమునిలో ఆవేశించి పాంచరాత్ర శాస్త్రమును ప్రవర్తింపజేసెను. ఇది కర్మ మార్గమునందు ప్రవర్తించు వారులు ప్రవృత్తి ధర్మమును వీడి నివృత్తి ధర్మమును ఆచరించు విధానమును తెలియచేసినది. ఒక ప్రయోజనమును కోరి కర్మ చేసి ఆ కర్మలచే కలిగిన ఫలము అనుభవించుట ప్రవృత్తి మార్గము. ఏ కోరిక లేకుండా భగవానుడు వసంగిన శరీరముతో భగవానికి సేవ చేయటియే కర్తవ్యమని శాస్త్రముతో చేయదగినవి అని చెప్పిన కర్మలను ఫలమునందు ఆసక్తి లేకుండా నాలుగవ అవతారము నరనారాయణ రూపము. నరనారాయణులను పేరుతో ఇద్దరు ఋషులుగా అవతరించి ఇంద్రియ నిగ్రహంతో చేయుటకు శక్యము కాని తపస్సు చేసి నారాయణ మంత్రమును లోకమునకు అందించిరి. ఐదవ అవతారము కపిలుడు. ఆత్మ యథార్థమును యోగాభ్యాసముచే అనుసంధించి స్వస్వరూప దర్శనము చేసిన వారికి ఇతడు మార్గదర్శకుడు. మనకు కనపడుచున్న సకల పదార్థములు ప్రకృతి వికారములు. అందులో చైతన్యము గల జీవతత్వం ఉన్నది. శరీరముగానున్న ప్రకృతి వికారములు ఎన్నో ఎట్లు ప్రకృతి నుండి వెలికి వచ్చినడు అనేది తత్వనిర్ణయం చేసిన శాస్త్రము సాంఖ్య శాస్త్రము. ఆ శాస్త్రము కొంతకాలము మరుగున పడినది. అప్పుడు భగవానుడు కపిలుడుగా అవతరించి ఆ శాస్త్రమును అసురికి ఉపదేశించెను. ఆరవ అవతారము దత్తాత్రేయుడు. అత్రి అనేది ప్రజాపతి అనసూయ అనేది భార్యందు కుమారుడిగా జన్మించవలనని భగవాన్ని ప్రార్థించెను. అప్పుడు భగవానుడు దత్తాత్రేయ అను పేరుతో అనసూయ అత్రి మహర్షులకు కుమారుడిగా అవతరించి ఆధ్యాత్మ విద్యను అర్కనుకు ప్రహ్లాదునకు ఉపదేశించెను. ఏడవ అవతారము యజ్ఞుడు.
రుచి అనువానికి అకూతి అను భార్య ఎందు యజ్ఞుడను పేరుతో జన్మించెను. రుచి అను అతడు యాముడు మొదలగు దేవతలతో స్వయంభువ మన్వంతరమును పాలించెను. 8వ అవతారము వృషభుడు. మనువు యొక్క పౌత్రుడు నాభి, అతని భార్య మేరుదేవి. వారిద్దరికీ వృషభుడు అను పేరుతో భగవానుడు అవతరించెను. యోగీశ్వరులు అనుష్ఠింపదగిన ధర్మ మార్గమును అతడు ప్రదర్శించెను. సర్వాశ్రమముల వారు అతనిని గౌరవముతో నమస్కరించుచుండెడివారు. 9వ అవతారము పృథువు. ఋషులు అధర్మంగా పరిపాలించుచున్న వేణుని చంపిన తర్వాత జగత్తును పరిపాలించుటకు ఒక పాలకుని అనుగ్రహింపమని భగవాను ప్రార్థించిరి. అప్పుడు భగవానుడు పృథువు అను పేరు గల జీవుని అను ప్రవేశించి పృథు శరీరమును స్వీకరించి లోకమును పరిపాలించెను. అప్పుడు ఆ పృథువు గోవు రూపమును స్వీకరించి భూమి నుండి ఔషధులను పిండెను. ఆ కారణముచే పృథువు అందరికీ ఇష్టుడై గౌరవింపదగిన వాడయ్యను. 10వ అవతారము మత్స్యము. చాక్షుష మన్వంతరము తర్వాత వచ్చిన ప్రళయములో స్వామి మత్స్యరూపమును ధరించి తన కొమ్ముకు కట్టిన పడవ రూపమున ఉన్న భూమిపై కూర్చుండ చేసి వైవస్వత మనువుగా జన్మించబోవు సత్యవ్రతని రక్షించినాడు. మత్స్యావతారము 10వ అవతారము. 11వ అవతారము కూర్మావతారము. అమృతము కొరకు దేవతలు రాక్షసులు సముద్రమును మదించుతున్నప్పుడు మందర పర్వతము ఇటునటు కదలకుండా కూర్మమై తన పుష్టభాగమును ధరించిన నాడు. 12వ అవతారము ధన్వంతరి. ధన్వంతరి అని పేరు గల శరీరములోని జీవునిలో అను ప్రవేశించి భగవానుడు సకల జీవకోటికి స్వస్థతను చేకూర్చు శాస్త్రమును లోకమునకు అందించెను. 13వ అవతారము మోహిని రూపము. సముద్రం నుండి వెలికి వచ్చిన అమృతము లోక విద్రోహకరమగు అసుర శక్తులకు అందకుండా లోకపోషకములకు దేవతలకును శాశ్వతముగా నిలుపుటకు అసురులను మోహింపజేసి అమృతమును దేవతలకు అందింపజేసెను. 14వ అవతారము నారసింహము. భగవాన్ని అస్తిత్వము లేకుండా చేయవలని ప్రయత్నించిన హిరణ్యకశిపుని తన గోళ్లతో చాపలు అల్లువాడు వెదులను చీల్చినట్లు తోళ్లపై పరుండబెట్టుకుని చీల్చి భగవానుడు సర్వపదార్థముల యందు ఉన్నాడని ప్రహ్లాదుడు చేసిన ప్రతిజ్ఞను సత్యమని రుజువు చేసినాడు. 15వ అవతారము వామన అవతారము. 3 లోకములను ఆక్రమించి తనవే అను అభిమానముతో దానము చేయొచ్చు, యజ్ఞములు చేయొచ్చు, ధర్మాచారణము చేయుచున్నట్లు నటించుచు అహంకార మమకారములు వేడక ఉన్న బలి నుండి లోకములను స్వీకరించి ఇంద్రునికు వసంగిన అవతారము. అహంకార మమకారములతో చేసిన ధర్మము కాదు, ధర్మము వలె కనపట్టును నామాత్రంగానైనను ధర్మము ఆచరించుడిచే భగవానుడు బలిని హింసింపక తానే వాముడై యాచించు భూమిని స్వీకరించి అతన్ని అహంకార మమకారములకు ప్రతీకారం అనర్చను. అతని నుండి యాచించి ఇంద్రునికి స్వర్గమును త్రైలోక సామ్రాజ్యమును లభింపజేసెను. 16వ అవతారము పరశురామ అవతారము. బ్రహ్మకులమునకు ద్రోహము చేసిన కార్తవీర్యార్జునుడు మొదలగు రాజుల రాజసము తగ్గింపజేయుటకు 21 సార్లు రాజులను చంపి భూమి యందు రాజసత్వమును నిర్మూలింపజేసెను. 17వ అవతారము బాదరాయణుడు. పరాశరునకు సత్యవతికి కుమారుడే అల్పబుద్ధులకు పురుషులకు సులభముగా ఉండుటకు వేదమును శాఖలుగా విభజించినవాడు. 18వ అవతారము శ్రీరామావతారము. రావణ వధ చేసి దేవకార్యమును నెరవేర్చుటకు నరదేవునిగా జన్మించి సముద్రం నిగ్రహించుట మొదలగు అనేకములగు అతిమానుష చేష్టితములను చేసినాడు. 19, 20 అవతారములు బలరామకృష్ణులు. యాదవుల్లో జన్మించి బలరాముడు శ్రీకృష్ణుడు అనే నామములతో భూభారమును తొలగించెను. 21వ అవతారము బుద్ధావతారము. కలియుగము ప్రారంభము కాగా దేవతలు ద్వేషించడు అసుల సమూహము కొరకు భగవానుడికి కీకటము అనే దేశమును బుద్ధుడు అనే పేరుతో అవతరించెను. 22వ అవతారము కల్కి అవతారము. కలియుగము అంతమై తర్వాత యుగము ప్రవేశించు సమయమున యుగ సంధ్యలో రాజులు చోర్ల వలె అధర్మము నిండిన వారే లోకమును వంచుట చూచి వారిని అంతమొందించుటకు కల్కి అను పేరుతో విష్ణు యశస్సునకు పుత్రుడుగా అవతరించెను. ఈ విధముగా 22 అవతారములు చెప్పితేనే గాని అవతారములు అనంతములు. శ్రీహరి సత్వగుణము ప్రధానంగా గల కొన్ని రూపములకు స్వయముగా ధరించియు కొందరు జీవుల్లో తాను అని ప్రవేశించియు ఆవేశించియు సాధు పరిత్రాణం ధర్మ సంస్థాపనము చేసినాడు. ఇటీ అవతారములు అనంతములు. ఎన్నడూ ఇంకను సరస్సు నుండి వేల కొలది కాలువలు పారినట్లు శుద్ధ సత్వమూర్తి శ్రీహరి నుండి అనేక అవతారములు బయల్పెళ్ళినవి.
మంత్రదృష్టులకు ఋషులు, ఆత్మ పరమాత్మ యథాచ మన్నము చేయు వశిష్ఠాదులకు మునులు, భగవదనుభవనిష్ఠులకు శుకాదులు, ఇంద్రాది దేవతలు, ప్రియవ్రతాది మునికుమారులు, మహాప్రభావశాలులకు దక్షాది ప్రజాపతులు మొదలగు వారందరూ భగవానుడగు శ్రీహరి యొక్క హంసచే జన్మించిన వారే. ఈ విధముగా భగవానుడే స్వయముగా అవతరించిన అవతారములు కొన్ని. కొందరి జీవుల్లో అనుప్రవేశించి లోకమున సాధు పరిత్రాణమనొచ్చిన అనుప్రవేశావతారములు కొన్ని. తన ఆవేశముచే కొందరిని ప్రభావితులను చేసి ధర్మ సంస్థాపనము చేయించిన ఆవేశావతారములు కొన్ని. భగవద్దంశలచే జన్మించి లోకమున ధర్మమును స్థాపించి అవతారములు కొన్నియు కలవు. కానీ శ్రీకృష్ణావతారము పూర్ణావతారము, మిగిలిన అవతారములన్నీయు అంశావతారములు, అనుప్రవేశావతారములు మాత్రమే. జ్ఞాన బల శక్తి ఐశ్వర్య వీర్య తేజస్సు అను 6 గుణములు, మిగిలిన కళ్యాణ గుణములు, దివ్యమంగళ విగ్రహ గుణములు పూర్ణముగా ప్రకాశించిన అవతారము కృష్ణావతారము. వరాహ నారాయణ మత్స్యకూర్మ నృసింహవామన శ్రీరామ అవతారములు కూడా పూర్ణావతారములే. కానీ అన్నిటికంటే శ్రీకృష్ణావతారమున గుణప్రకాశము అధికమగుటచే ఇది పరిపూర్ణావతారము. ఇందుచే కృష్ణస్తు భగవాన్ స్వయం. ఒక్కొక్క గుణమును మాత్రము ప్రకాశింపజేయు అవతారములు పరిపూర్ణ అవతారములు కావు. గుణప్రకాశమును బట్టి పూర్ణత్వము పరిపూర్ణత్వము ఎరుంగబడును. ఈ అవతారములు ప్రతి యుగమున అసురులచే కలత చెందిన లోకమును సుఖింపజేయునై ఉండును. భగవాన్ యొక్క ఈ అవతార రహస్యమును ప్రాతకాలమున సాయంకాలమున ప్రసన్నమైన మనసుతో కీర్తించువారు సంసారము నుండి విముక్తులగుదురు. అవతారములు కర్మకృతములు కావు, లోకానుగ్రహముచే భగవానుడు తానే సంకల్పించి స్వీకరించినవి. అందుచే దీనిని ఎరుంగుట భగవత్తత్వమును ఎరుంగుట అగును. ఈ కనపడుచున్న జగత్తు అంతయు భగవాన్ యొక్క రూపమే. ఈ జగత్తులో ఉన్న దేవమనుష్యాది శరీరములన్నీ భగవంతుని రూపములే అవుటచే జీవులు నేను దేవుడను, నేను మనుష్యుడును అని అనుకునుట భ్రమయే. ఆకాశ యథార్థ స్వరూపమును ఎరుగని వారు మేఘములు ఆకాశమునందు ఉన్నవని అనుకొనుచుందరు. అట్లే భూమి నుండి ఎగిసిన భూవికారమైన ధూళి గాలికి చెందిని దగుచుందరు. అట్లే ఆత్మస్వరూప యథార్థ జ్ఞానము లేనివారు జ్ఞానము గల జీవుని యందు జ్ఞానము లేని జీవునిచే ఎరుగబడి శరీరమునే ఆత్మ అనుకొని నేను నాది అని కల్పించుకొని భావించుచుందరు. జీవుడు శరీరమును తాను అనియు శరీరమునకు చెందినవి తనవి అనియు కల్పించుకొని భావించుచుండును. జీవుడు శరీరంలో ఉండి శరీరమును ధరించుచుండును. కానీ శరీరంలో ఉన్న జీవునిలో పరమాత్మ వ్యాపించి ఉండి శరీరంతో కూడిన జీవుని ధరించుచుండును. అందుచేత ముఖ్యంగా ధరించువాడు పరమాత్మయే. కనుక శరీరంలోనున్న జీవుడు కూడా పరమాత్మ యొక్క రూపమే గాని వానితో సంబంధం లేనిది కాదు. అట్లు బ్రహ్మము ఆత్మగా శరీరంలో జీవుడు ఉండునని ఎరుంగనివాడు ఈ దేహమునే ఆత్మ అని భావించును. ఆత్మకు లోపల పరమాత్మ ఉండునని ఎరుంగనివాడు తానంత తాను ఉండగల స్వతంత్రుడని అనుకొనెను. కానీ ఇవి రెండును భ్రాంతిచే కల్పితములే. ఈ జ్ఞానరహితముకు కనపడు ప్రపంచము కంటే ప్రత్యేకమైన తత్వము జీవతత్వము. అది బాహ్యమైన ఇంద్రియములచే గ్రహించుటకు వీలు అయింది కాదు. అది కంటితో చూచుటకు గాని చెవితో వింటుకు గాని శక్యం కానిది. అనేక రకములుగా విభజింపబడిన సత్వరజ స్తమోగుణములు గల ప్రకృతి పదార్థములచే స్థూలముగా ఉండదు. కనుక ఇంద్రియములకు గోచరము కాదు. అచేతనముకు ప్రకృతి కూడా కారణదశలో సూక్ష్మమై ఇంద్రియాలకు గోచరము కాకుండా ఉండును. కానీ జీవుడు కార్యావస్థలో కూడా సత్వాది గుణములు గల ప్రకృతి వికారములకు శరీరముతో కూడిను స్థూలముగా ఉండడు. అందుచే జీవతత్వము అవ్యక్తము అనగా ఇంద్రియములచే గ్రహింపబడినది. ఆ జీవుడే ప్రకృతి సంబంధం వలన మరలా జన్మ కలవాడవుచున్నాడు. ఈ సూక్ష్మ అవస్థలో ప్రకృతి కారణరూపంగా ఉండును, స్థూల వ్యవస్థలో కార్యరూపంగా ఉండును. ఈ రెండు దశలు ఆత్మకు లేవు. కానీ అజ్ఞానముచే శరీరం నందు కలిగే ఉత్పత్తి వినాశం అనబడే తత్ అసత్ రూపములు జీవుని యందు ఆరోపింపబడి పుట్టినాడు, చనిపోయాడు, ఉన్నాడు, లేడు అందము.
జీవుడు పరమాత్మను గూర్చియు జ్ఞానము వాస్తవముగా తెలిసినవాడు, జీవుని స్వరూపమును వాస్తవముగా ఎరిగినాడు మరలా జన్మ లేనివాడగును. శరీరమే తాను అనుకుని శరీరము చేయుచున్నవన్నీ తానే చేయుచున్నానని, శరీరమునకు చెందినవన్నీయు తనకే చెందినవనుకుని శరీరంతో కర్మలు చేసే జీవుడు మరలా జన్మించుచున్నాడు. తన స్వరూపము తనకు తెలిసిన నాడు శరీరముతో తనకు గల భేదమును గుర్తించును. పరమాత్మ తనకు ఆత్మగా ఉన్నాడు కనుక భగవానుడు జీవుని వలె కర్మాధీనముకు జన్మలు లేనివాడు. జీవుని శరీరమందు హృదయకమల మధ్య భాగమునందు నివసించి ఉండి సర్వశరీరధారులను నియమించుచుండెను. అట్లా సర్వాంతర్యామియగు భగవాని యొక్క జన్మములు, కర్మలు, జ్ఞానాదికులు వేద రహస్యములుగా వర్ణించుచుందరు. వీనినే మహాజ్ఞానులు ఎరుంగజాలదురు కాని ఇతరులు ఎరుంగలేరు. శృతులు భగవానుడు జన్మించిననియు, జన్మములు లేనివాడనియు, గుణములు కలవాడనియు, లేనివాడనియు, కర్మలు చేయువాడనియు, చేయనివాడనియు, జీవుడు బ్రహ్మ వేరనియు, ఒక్కడే అనియు భిన్న భిన్నములుగా చెప్పుచున్నవి. వేదరహస్యములను ఎరింగిన వారు మాత్రమే దాని యథార్థ తాత్పర్యమును వివరించి చెప్పగలరు. భగవానుడు యథార్థమగు లీలల గలవాడు. ఈ కనపడుచున్న చేతన ఆత్మగు జగత్తును బ్రహ్మమే సృజించుచున్నాడు, సంహరించుచున్నాడు. ఈ జగత్తు యందు సంగము లేనివాడే ఉండును. ఈ వ్యాపారములన్నీయు భగవానుని లీలగా సాగుచుండును. ఒక ఫలము పొందుడుకు గాని, ఒక కర్మను అనుభవించుటకు గాని, ఒకనిచే నియమింపబడి గాని చేయబడినవి కావు. తనంత తాను తన ఇచ్చి వచ్చినట్లు హేళగా చేయను. అతడు చేయు వ్యాపారములు ఎవరునూ అడ్డగింపజారు. ఈ శరీరముతో కూడిన జీవులందరి యందును అతడు అంతరాత్మగా ఉన్నప్పటికీ వారిచే ఎరుగబడడు. ఈ విధముగా నేను ఇంతవరకు చెప్పిన భగవద్ అవతార రహస్యములను అమాయకముగా అవిచ్ఛిన్నముగా భగవానుని ప్రేమతో ధ్యానించువారులు ఎరుగుదురు. ఓ మునులారా, పూజ్యులకు మీరు ధన్యులు. అఖిలలోకనాథుడగు వాసుదేవుడు విశ్వమును తనకు శరీరముగా కలిగి ఉన్నాడని ఎరింగిన వారు. అందుచే మీకు గర్భ జన్మ జర మరణాది దుఃఖహేతువైన సంసారము మరి కలగదు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా భాగవతమును పురాణమును భగవానుడగు బాదరాయణుడు రచించినాడు. ఇది వేదముతో సమానమైనది. ఉత్తమ శ్లోకుడగు భగవాను చరితమును ఇందు ప్రతిపాదించబడినది. భాగవతము లోకమునకు నిశ్రేయసమును కలిగించును, జ్ఞానమును కలిగించి మానవులను కృతార్థులను చేయును, నిరసమైన మంగళములను కలిగించును. ఈ పురాణమును బాదరాయణ మహర్షి తన కుమారుడగు శుకునుకు నేర్పినాడు. వేదములలో ఇతిహాసములలో మిక్కిలి సారభూతమగు విషయములు ఇందు నిబంధించబడినవి. ఆ శుకయోగి పరీక్షిత్త మహారాజుకు వినిపించెను. గంగా తీరమందు ఋషులతో పరివేష్టితుడై అనశన వ్రతముతోనున్న పరీక్షిత్తునకు ఈ భాగవతమును వినిపించబడినది. అచ్చట చేరి ఉన్నవాడినై శుకుని అనుగ్రహము వలన నేను ఈ పురాణమును ఎరుంగగలిగితిని. నేను నేర్చినట్లు నా బుద్ధిని అనుసరించి నేను గ్రహించినంత వరకు మీకు వినిపించెదను. భగవానుడు శ్రీకృష్ణుడు ధర్మజ్ఞానాదులతో కూడా ఈ లోకమును వీడి తన ధామమును కేగినాడు. ఉన్నవానిని ఉన్నట్లు ఎరుంగజేయగలిగిన జ్ఞానమనడి చూపు లోకులకు పోయినది. ఆనాటి నుండి కలియుగం ఏర్పడినది. అజ్ఞానాంధులైన జనులకు మరలా చూపునొసంగిన ఉన్నవాని ఉన్నట్లు ఎరింగజేయవలని సూర్యుని వలె ఈ పురాణము ఈ లోకమునకు వచ్చినది. ఈ విధముగా సూతుడు చెప్పుచుండగా దీర్ఘసత్రమున పాల్గొన్న మునులలో వృద్ధుడు కులపతి ఋగ్వేదమును అధ్యయనము చేసినవాడు అగు సౌనకుడు ఇట్లు ప్రశ్నించెను. మహానుభావ సూత, భగవత్కథను మాకు చెప్పగలిగిన సామర్థ్యము గల నీవే చెప్పుము. ఆనాడు శుకుడు చెప్పగా నీవు ఆ పుణ్యమగు భాగవత కథను వింటివి కదా. ఈ భాగవతము ఏ యుగమున ఎచ్చట ఏ కారణముచే చెప్పబడినది? ఎవరు దీనిని చెప్పినారు? బాదరాయణ మహర్షి ఎవరిచే ప్రేరణ చేయబడి ఈ భాగవతమును సంహితను రచించినాడు? ఈ వ్యాస మహర్షి కుమారుడు యోగుల్లో శ్రేష్ఠుడు. దేవ మనుష్యాది శరీరముచే భేదమున్నను ఆత్మలు అన్నియు ఏకకారములని దర్శించినవాడు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను సత్య జ్ఞానానంది యోగములు గల గుణములు కలవానిగా దర్శించువాడు. దేహమునకు చెందిన భేదమును బట్టి వేరువేరుని
తలంపనివాడు. బ్రహ్మ ఆత్మగా లేని వస్తువు ఏదియూ లేదని నిశ్చితముగా బుద్ధి గలవాడు. సర్వదా ఆత్మస్వరూపను దర్శించువాడు. తన మహత్యము పైకి ప్రదర్శించని వాడు ఏమీ ఎరగని అట్టు కనిపిస్తాడు. ఒకనాడు దేవతాశ్రీలు దిగంబరులై నీటిలో విహరించెను. ఆ పక్కగా వెళ్ళుచున్న సుఖను చూచి వస్త్రములను తాల్చక అట్లే ఉండియు వాని తండ్రి యొక్క వ్యాసుడు వెనక నుండి వచ్చుచుండగా చూచి సిగ్గుతో వస్త్రములను దాల్చినారట. వారిని వ్యాసుడు ప్రశ్నించెను. యువకుడకు సుఖను చూచి సిగ్గుపడిన మీరు వృద్ధుడకు నన్ను చూచి ఎలా సిగ్గుపడరేంటి అని. వారు అతనికి స్త్రీ పురుష భేదము తెలీదు, నీకు భేదం తెలియను, అందుకే వస్త్రమును దాల్చితిమి అని సమాధానం చెప్పిరట. అట్లు భేదజ్ఞానము లేక సర్వము భగవద్దాత్మకంగా చూచు సుకుడు పిచ్చివాని వలె మూడిని వలె లోకమంతటా సంచరించుచు అస్తినాపురమునకు ఎట్లు వచ్చనేంటి? ఆ సంవాదమే ఈ సాత్వత సంహితగా శృతి రూపమై భాగవతముగా సాగినది కదా. మహాయోగియకు సుకుడు గృహస్థుల ఇండ్లలో ఆవు పాలు పిండుకాలమంత కాలము కూడా నిరీక్షిస్తూ నిలబడు కదా. అతడు పరీక్షిత్తు ఆశ్రమమునకు ఎట్లు చేరెను? అతడు ఎట్లు అంతకాలము ఉండగలిగెను? అతను ఉనికిచే ఆశ్రమము పవిత్రమైనది కదా. అభిమన్యు కుమారుడకు పరీక్షిత్తు మహాభాగవతోత్తముడు కదా. అతని జన్మము అతడు చేసిన కర్మలో ఆశ్చర్యకరములందరూ. వాటిని మాకు వినిపింపుడు. పాండువంశపు రాజుల యొక్క గొప్పతనము విస్తరింపచేసిన పరీక్షిత్తు ఆడే సమ్రాట్ ఏ కారణముచే గంగా తీరమున రాజ్యభోగములు విడిచి ప్రయోపవేశమొచ్చినాడు? శత్రువులు తాము క్షేమంగా ఉండవలనని ధనములు తెచ్చి ఏ పరీక్షిత్తు పాదపీఠముల వద్ద ఉంచి నమస్కరించుదురో అట్టి చక్రవర్తి అయిన పరీక్షిత్తు యవనవందుండి రాజ్యమును వదిలి ప్రాణములను వీటకు సంసిద్ధుడే యాల ప్రాయోపవేశమొచ్చినాడు. మహాపురుషులైన భాగవతులు తమ శరీర పోషణకే తాము జీవించరు, లోకక్షేమమునకు లోక కళ్యాణమునకు జీవించిందురు. అట్లు లోకులకు ఉపకారముకు తమ శరీరము విడవలనని కోరిక పరీక్షిత్తునకు ఎందుకు కలిగెను? మేము అడిగిన విషయము ఇంకనూ మరికొన్ని విషయములు మీరు ఎరింగినవి మాకు తెలియజేయము. మీరు వేదములను అధికరింపకపోయినను వేదసారంలో ప్రతిపాదించు పురాణములన్నింటినీ ఎరింగినవారు కావున మాకు మీరు ఎరింగిన విషయము నంతటినీ తెలియజేయమని ప్రార్థించుచున్నాను. సూతుడు సౌనకాదులకు ఇట్లు సమాధానం చెప్పుచున్నాడు. 4 యుగములు తిరుగుటలో సృష్టి మొదలగు 3వసారి ద్వాపర యుగము వచ్చినది. ఆ ద్వాపర యుగము చివరి ఉపరిచర వసువు వలన జన్మించిన సత్యవతి యందు పరాశరుడు వలన భగవదంశ సంభూతుడగు వ్యాసుడు జన్మించెను. అతడు ఒకప్పుడు సరస్వతీ నదీ తీరమున పవిత్రముగు జలమును ఆచమనం చేసి సంధ్యావందనము ఆచరించుకుని సూర్యోదయ సమయమున నిర్జన ప్రదేశమున కూర్చుండి ఉండెను. ఆ వ్యాసుడు సకల వేద దర్శనము చేసినవాడు. ప్రకృతి పురుష ఈశ్వర తత్వములు వాస్తవ స్వరూపమును దర్శించినవాడు. ఎవరి చేతను గుర్తింప వీలు కాని వేగము కలిగిన కాలముచే కృతాది యుగములో ధర్మములు వృద్ధి నొంది మార్పు నందినవో అతడు గుర్తింపగలవాడు. ఆ ద్వాపరయుగము చివర భౌతికములకు శరీరములు దాల్చిన జీవులలో శక్తి క్షీణించుచుండుట అతడు గుర్తించెను. ఇంకా జనులందరూ తమ తమ వర్ణానుగుణముగా ధర్మములను ఆచరించుటలో శ్రద్ధ లేని వారై దుర్బలులై ఉండిరి. మేధవారిని చెడుదారులను ప్రసరించుచుండెను. ఆయుర్దాయములు తగ్గిపోవుచుండెను. కొందరు భాగ్యహీనులై ఉండిరి. అట్టి జనులను చూచి వ్యాసభగవానుడు సత్యసంకల్పుడే యోగము చేత పరిశుద్ధమైన మనసు గలవాడై సర్వవర్ణములలో హితమును కలిగింపవలనని ఆలోచించుచుండెను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణములలో ఉన్నవారు వైదికముల కర్మలను తమ తమ శ్రేయస్సునకు సాధనముగా చాతుర్హోత్రమని పిలువబడి వైదికమగు యజ్ఞ యాగాది కర్మలను ప్రమదాదులు లేకుండా ఆచరింపవలను. అట్లు చేయుటకు అనువుగా అంతకుముందు ఒకటిగా ఉన్న వేదమును ఋగ్ యజ్ స్వామ అధర్వణములని 4 పేర్లతో విభజించెను. ఇతిహాసములను పురాణములను ఆ వేదములో నుండి విషయములను వివరించుటకై రచించెను. దానినే పంచమ వేదమని వ్యవహరింతురు. తన శిష్యులలో పైలుడు అనువానికి ఋగ్వేదమును నేర్పి దానిని అతడు ధరించి లోకమును ప్రవర్తింపచేయనట్లు చేసెను. విద్వాంసుడగు జైమిని మహర్షి వ్యాసుల వారి నుండి సామవేదమును నేర్చుకుని ధ్యానము చేసి లోకమును వ్యాప్తి చెందించెను. వైశంపాయనుడు అను పేరు గల ఋషి ఒక్కడే యజుర్వేదమును అధ్యయనము చేసినవాడు.
వరుణుడు అను ముని యొక్క కుమారుడగు సుమంతువు అను ముని అధర్వము ఆమె పేరు గల వేదమంత్రములను గ్రహించెను. మా తండ్రిగారైన రోమమహర్షునుడు ఇతిహాస పురాణములను గ్రహించెను. వ్యాసానుగ్రహముచే అందరూ తాము నేర్చిన భాగముల యందు నిష్ఠాతులై ఉండిరి. వారు మరలా వారి శిష్య ప్రశిష్యులకు నేర్పి ఆ వేదముని భిన్న భిన్న శాఖలుగా విభజించిరి. యజుర్వేదము 101 శాఖలుగా ఏర్పడినది. సామవేదము 1000 శాఖలు అయినది. అథర్వణ వేదము 90 భేదములతో విభజించబడినది. వేదమునందు అధికారము లేని వారికి వేదాధ్యయనము లేకపోవటచే శ్రేయస్సు కలగక నశించిపోదురని కృపతో వారందరి కొరకై భారతమనడి ఇతిహాసమును పురాణములను వేదవ్యాసుల వారు రోమహర్షునికి అనుగ్రహించిరి. ఈ విధముగా లోకమునకు శ్రేయస్సును కలిగించుటకే వ్యాస మహర్షి సంతతము ప్రయత్నించుచుండెను. కాని ఎంత చేసినను అతని మనసున ఏదో లోపము ఉన్నట్లు దిగులుగానే ఉండెను. కాని ప్రసన్నత కలగలేదు. అట్లు వ్యాకులమైన మనసు గలవాడై సరస్వతీ నదీ తీరమున పరిశుద్ధమగు ప్రదేశమున నా మనసు ఇట్లు కలత చెంది ఉండుటకు కారణమేమి అని తనలో తాను ఆలోచించుకొనసాగాను. నేను వేదములను గురువులను అగ్నిని సేవించి తిని ఏ విధమైన వంచన లేక వేదములను గురువులను ఆరాధించి తిని ఆ వేదము చెప్పిన విధులను పెద్దలు చెప్పిన మాటలను ఆచరించి తిని వేదముల యొక్క అర్థము అందరకు అందవలని భారతము అను ఒక మహాగ్రంథమును రచించి తిని ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు ఆర్జింపవలెనో మానవుడు తనకు శ్రేయస్సును ఎట్లు సాధించుకొనవలెనో నిర్దేశించి తిని ఇన్ని చేసినను నాలో ఏదో పరిశుద్ధి లేనట్లు తోచుచున్నది. కానీ మనసు సంతుష్టి నందుటలేదు. బ్రహ్మవర్చస్సు లేని ఆ సజ్ఞుని వలె ఉన్నానని అనిపించుచున్నది. కానీ పూర్ణమైన ఆనందము కలుగుటలేదు. ఇట్టి అసంతుష్టికి కారణము బహుశా భాగవత ధర్మములు ప్రతిపాదించకపోవటయే అని తోచుచున్నది. భగవద్భక్తులు ధర్మములను భగవంతుని గుణగణములను వివరముగా నేను నిరూపించలేదు. ఆ ధర్మములే పరమహంసలకు మహాపురుషులకు భగవానుకు కూడా ప్రీతిని కలిగించుచున్నవి. భగవద్భక్తులు సంతోషించిన నాడు భగవానుడు సంతుష్టి చెందును. అదే నా అసంతుష్టికి కారణమై ఉండును అని తనలో తాను ఆలోచించుకొనుచు ఖేదపడుచుండగా వ్యాస మహర్షి ఆశ్రమమునకు నారదుడు వచ్చెను. నారదుడు వచ్చినాడని ఎరింగి తొందరగా లేచి ఎదురేగి నారదుణ్ణి తోడి తెచ్చి ఆసనముపై కూర్చుండా వ్యాస మహర్షి పూజించెను. జై శ్రీమన్నారాయణ. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జై శ్రీమన్నారాయణ.